బోలే బాబా. అది కూడా నిజంగా నాకు భలే నవ్వొచ్చిందబ్బా బోలే బాబా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే. బోలే బాబా కంపెనీస్ అన్నవి రెండు అవి వేరు కంపెనీలు. ఒకటి బోలే బాబా ఫుడ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. ఇందాక చాలా ఎటకారంగా హెరిటేజ్ ఇక్కడ అదే కదా, విజయవాడలో అదే కదా, వైజాగ్ లో హెరిటేజ్ అదే కదా, దాన్ని మారిద్దా అంటాడు. ఏదైనా అంటే ప్రాపర్ వేలో ఒక కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తే తెలిసిద్ది. అంతే తప్పించి సూట్ కేస్ కంపెనీలు అలాగే డొల్ల కంపెనీలు పెడితే ఎలాగే ఏడ్చిద్ది నాలెడ్జ్. నేను ఎందుకంటే చెప్తున్నా, ఇక్కడ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నది ఒకటి, అది ధోల్పూర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అన్నది మాత్రమే టీటీడీకి గీ సరఫరా చేసింది. అదే ఈ రోజు సిబిఐ మన ఛార్జ్ షీట్ లో కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద ఈ రోజు ఆ స్కామ్ లో ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది ఏ రోజు కూడా మిల్క్ గీ అన్నది టీటీడీకి సప్లై చేయలేదు. అది ఫస్ట్. సెకండ్ ఇష్యూ, ఈ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే సప్లై చేయలేదో ఆ కంపెనీ 2004లో స్థాపించబడింది. ఏదైతే బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అని స్కామ్ లో ఉందో అది 2020లో స్థాపించింది. ఇంకోటి మీరు అన్నారు అన్ని ఒకటే కదా అని. అయ్యా, ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఉంది, దానికి CEO ఉంటారు, 6-7 డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకు ఒక మొత్తం అంతా ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఒక టిన్ నెంబర్ ఉంటుంది, ఒక డిన్ నెంబర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హెరిటేజ్ అన్నది ఏ మూలకెళ్ళినా హెరిటేజ్. ఎందుకంటే టిన్ నెంబరు ఈ CEOలు డైరెక్టర్లు అందరూ ఒకటే కాబట్టి. కానీ ఇక్కడ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ కి బోలే బాబా ఆర్గానిక్ లిమిటెడ్ కి ఎంత తేడా ఉందంటే, బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అగర్వాల్స్. ఇక్కడ బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అంటే ఎవరైతే స్కామ్ లో ఉన్నారో వాళ్ళు జైన్స్. ఆ జైన్స్ పేరుతోనే ఛార్జ్ షీట్ లో కూడా వాళ్ళ మీద అక్యూజ్డ్ రాసి ఉంది. ఒకసారి చూడండి.